మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశం ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు తదుపరి మకర రాశి వారికి ఏ విధంగా సూచిస్తున్నాయి క్రోధినామ సంవత్సరం అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణము 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలు వారికి సంబంధించినటువంటి వారికి మకర రాశి అవుతుంది అన్నమాట. ఈ మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ప్రభావితం యొక్క ఆదాయ వ్యవహారాల విషయానికి వచ్చేస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యము 3, అవమానం 1 ఈ విధమైనటువంటి మకర రాశి వారు సూచిస్తా ఉన్నారు. ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి అబ్దాది అనగా 1/5/2024 వరకు మేషరాశిలో అనగా చతుర్థ స్థానములో ఆ యొక్క గురువు సంచారం చేయడంగా స్థిరం లేకపోవడం, నష్టాలు, కష్టాలు, అశుభ పాలనము, అపకీర్తి, ధనవ్యయము, స్థానబలము అనేటువంటి లేకపోవడము, కలహాలు ఏర్పడడం ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలే ఈ సంవత్సరం అంతా అనగా ఈ శోభకృతనామ సంవత్సరం అంతా అనుభవించినటువంటి విషయాలు అన్నమాట. అలాగే ఈ క్రోధినామ సంవత్సరం ఏర్పడిన తర్వాత అనగా 2/5/2024 నుండి ఆ యొక్క గురువు అనేటువంటిది ప్రవేశం అనేటువంటి పుష్కర కాలాన్ని ప్రవేశించే సమయకాలానికి వృషభంలో అనగా పంచమ స్థానంలో శుభుడగడం వలన ధనలాభము, దానివల్ల సంపద పెరగడము, చే వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును, అన్ని విధాలైనటువంటి ఆనంద జీవనమైనటువంటి యొక్క ప్రభావితానికి ఈ గురువు వారికి సంపూర్ణమైనటువంటి ఆ శుభ ఫలితాన్ని అందించేటువంటి విధానాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి శని విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభములు అనగా ద్వితీయ స్థానములు అశుభుడవడం వలన దీనివల్ల వృధా కలహాలు, వృధా సంచారము, ఆ యొక్క ప్రయత్న కార్యాలన్నీ చెడిపోవడము, సంచారములు, పాపకార్యాలన్నీ చేయడము, దానివల్ల ధన నష్టము, ఆ కుటుంబంలో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు, అంతేకాకుండా సర్వజనులతో కూడా ఆ విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. అంతేకాకుండా ఈ అబ్దాది రాహు సంవత్సరాంతం వరకు కూడా మీన రాశిలో తృతీయ స్థానములో శుభుడగడం వలన సౌఖ్యము, సౌభాగ్యము, వివిధమైనటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ధనలాభము, శారీరకమైనటువంటి బలము, కీర్తి, ప్రజలతో మంచి పలుకుబడి ఏర్పడేటువంటి అవకాశములు, సర్వత్రా అనుకూలమైనటువంటి ప్రభావితాన్ని ఈ యొక్క ప్రభావితమైనటువంటి రాహు సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ అబ్దాది కన్యా రాశిలో ఆ యొక్క నవమ స్థానంలో అశుభడగడం వలన పశు నష్టము, ధన నష్టము, ఆ యొక్క వృధా సంచారము, కార్య విఘ్నాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ రకమైనటువంటిది మకర రాశి వారికి సూచిస్తున్నటువంటి యొక్క ఫలితాంశ ప్రభావితాలను చేస్తున్నారు.